సామెతల గ్రంథము 11వ అధ్యాయము. హల్లెలూయా. 11వ అధ్యాయము మొదటి నుండి కూడా చదువుకుందాం. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టం. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి వద్ద జ్ఞానం ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు మా ప్రభా, ప్రేమ కలిగిన యేసయ్యా. ఆ దినము సమీపించుకొనిది, మరి ఎక్కువగా కూడుకొనుడి అని పౌలు భక్తుడు మాకు చెప్పిన ఉపదేశం ప్రకారం మాకు మీరు ఇచ్చిన అవకాశం మేరకు దాదాపు ప్రతిరోజు ఈ రీతిగా మేము ఈ కార్యక్రమం ద్వారా నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మీరే మాకు సహాయం చేస్తూ ఉన్నారు అయ్యా. ఆయా చోట్ల ఆయా స్థలాల నుండి నీ బిడ్డలు అయ్యా నిదాసుని ముఖం చూడకపోయినప్పటికీ, నిదాసుడు వాళ్ళ ముఖం చూడకపోయినప్పటికీ, ముఖ పరిచయం లేనప్పటికీ, నీ యొక్క వాక్యము ద్వారా మేము ఇదిగో ఈ రీతిగా నీ సన్నిధిలో కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో చదవబడి నీ వాక్య భాగాన్ని మా వినికిడిని ఆస్వాదించి, ఒట్టివాడు బలహీనుడు అయోగ్యుల పాత్రుడైన నిదాసు నీ శిరోచాటును మరుగుపరిచి అభిషేకించి మా అందరితో మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, అహంకారము వెంబడి అవమానము వచ్చును. మరి 2వ వచనంలో మొదటి నుండి మనం చూస్తే దేవునికి ఇష్టము లేనటువంటి విషయాన్ని చెబుతున్నాడు. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయినటువంటి గుండు, సరైన కొలమానం అన్నమాట, ఆయనకు ఇష్టం. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి ఎంత జ్ఞానం ఉన్నది. దేవుని యొక్క వాక్యము సత్యం. మొట్టమొదటిగా మనం చాలా బ్లైండ్ గా, కరాఖండిగా మనం ఈ లోకంలో నమ్ముకోవలసింది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని నమ్ముకోవాలి. వాక్యంలో వ్రాయబడింది, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే మంచిది కాదు, ఇలా ప్రవర్తిస్తే మంచిది కాదు, ఇలా నువ్వు మాట్లాడితే నీకు మంచిది కాదు, ఇలా ఆలోచిస్తే నీకు మంచిది కాదు అని దేవుని వాక్యము మనకు చెప్పిన తర్వాత దానిని నీవు చాలా సీరియస్ గా దాన్ని ఎంచుకోవాలి. ఆ మాటను మనం చాలా సీరియస్ గా పట్టించుకోవాలి. ఎందుకు అంటే బైబిల్ గ్రంథము దేవుని వాక్యం. దేవుని వాక్యం అనగా దేవుడు. దేవుడు మాట్లాడే మాటకు మన మైండ్ లో, మనసులో విలువ లేకపోతే ఎలాగా, సీరియస్ మైండ్ లేకపోతే ఎలాగా, చాలా ప్రమాదం జరుగుతుంది. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎక్కడ పాడైపోతారు, ఎక్కడ నశించిపోతారంటే బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుని మాట నిర్లక్ష్య పెట్టి ఏ మానవుడైనా నశించిపోతాడు. క్రైస్తవేతరులు ఒక్కరే కాదు,
క్రైస్తవులై ఉండి కూడా దేవుని మాట అని సీరియస్ గా ఎంచుకోకపోతే వాళ్ళు కూడా నష్టపోతారు. మనకు రెండవ ఆప్షన్ లేదు, రెండవ అవకాశం లేదు. బైబిల్ చెప్పింది మనం నమ్మాలి. అన్ని ఎలా నమ్ముతామండి? ఇక నాకంటూ సొంత బ్రెయిన్ లేదా, ఆలోచన లేదా, నాకంటూ సొంత జీవితం లేదా, బైబిల్ చెప్పింది నేను నమ్మేవాళ్ళ? నమ్ముతాను కానీ మరి అంత సీరియస్ గా పట్టించుకో. అదే నాటకాలు ఆడేవాళ్ళు వాళ్ళ బ్రతుకు అవవేళన అయిపోతుంది కాలం గడిచిన తర్వాత. తెలుసా, చాలా మంది దేవుని వాక్యం దగ్గరకు వస్తారు, దేవుని దగ్గరకు వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, కానీ నాటకాలు ఆడతారు. మాటలు లోపలికి నాటనివ్వరు. దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా పెద్ద సమస్య. దేవుని మాటలను లోపలికి రానివ్వరు. వీరెవరు అంటే అన్యులు కాదు. వీరెవరు అంటే క్రైస్తవులే, దేవుడు నమ్మిన వారే, కానీ దేవుని మాటలు లోపలికి రానివ్వరు. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించును. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మోలుగుచునుందు. దేవుని బిడ్డలారా, ఇక్కడప్పుడు వీరెవడయ్యా అనంటే దేవుని నమ్మనివాడు కాదు. 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా జ్ఞానోపదేశము ఆలకింపు, వివేకము గల నా బోధకు చెవియొగ్గు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనెగా. ఎవరు చెబుతున్నాడు? తన బిడ్డలకే చెబుతున్నాడు. రక్షణ పొందిన వారు సత్యదేవుని ఆరాధికులతో చెబుతున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు కదా 11వ వచనంలో, 12లో అంటాడు, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతే. చెప్పి 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 దేవుడు ఉపదేశకుల ద్వారా, తన వాక్యం ద్వారా ఎన్ని రీతిలుగా చెప్పినా సరే వీళ్ళ పని పాటు లేదు, మొత్తం చెబుతా ఉంటారు. మరీ అంత సీరియస్ గా ఎంచుకోవాలా? దేవుణ్ణి నమ్మని వారు హ్యాపీగా లేరా? దేవుణ్ణి నమ్మి మరీ దేవుని మాటలు మరీ తల మీద పెట్టుకొని ఇదే ప్రమాణం, ఇంక ఇది తప్ప ఇంకొక దారి లేదు అన్నంతగా నా బ్రతుకులు నేను ఎందుకు అలాగా చిత్రవద చేసుకోవాలి? వేసే దేవుడు వాక్యమే, బైబిలే నిజమైన దేవుని వాక్యం అని నమ్ముదాం, కానీ మరీ అంత సీరియస్ గా పట్టించుకోవద్దు అని పైన మాత్రమే దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాన్ని హృదయంలోనికి రానివ్వకుండా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు. హృదయంలోనికి వాక్యాన్ని రానివ్వకుండా పైన నాటకాలు ఆడేవాళ్ళు ఉన్నారు. అదే సామెతలు 3వ అధ్యాయం 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును,
నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును. దేవుని బిడ్డలారా, ఇలాగూ హృదయము అనేటువంటి పలక మీద రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? దయను సత్యమును అన్నాడు. సత్యం అంటే దేవుని వాక్యం. ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. వాక్యము ఏదో ఆదివారం గుడికి వెళ్ళాం, వినేసాం, అక్కడితో అయిపోయింది కాదు. దేవుని వాక్యానికి మన బ్రతుకులు అప్పగించుకోవాలి. హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి. అంటే హృదయం దాకా నువ్వు దేన్ని రానివ్వాలి చెప్పండి? వాక్యాన్ని రానివ్వాలి. హృదయం అనే పలక మీద రాసుకోనమని ఎందుకన్నాడంటే, మనసు దాకా తెస్తారు, చెప్పిన మాటలు వింటారు, మనసులో ఉంటాయి, 4-5 రోజులు చెరిగిపోతాయి, దానివల్ల ఉపయోగం లేదు. దేవుని మాటలు హృదయం దాకా రావాలి. నువ్వు రాణిస్తేనే వస్తుంది వాక్యం, లేకపోతే రాదు. వాక్యం చాలా బలమైంది, నువ్వు అడ్డుకుంటే ఆగిపోద్దని రాదు. వాక్యం బలము గలదే గాని దేవుని వాక్యము చాలా మర్యాద కలిగినటువంటి ఒక వ్యక్తి. వాక్యం అంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు సర్వశక్తి కలిగిన వాడా కాదా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు వాక్యాన్ని రాణిస్తేనే ఆయన రావడం ఏంటి అంటే, ఆయన చాలా మర్యాద కలిగినటువంటి వ్యక్తి. ప్రియదేవుని బిడ్డలారా, రాగలడు, నువ్వు అనుమతి ఇవ్వకుండా కూడా రాగలడు, కానీ అది ఆయనకి ఇష్టం లేదు. యేసుప్రభు వారి యొక్క మనస్తత్వం ఏంటి అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. ప్రభువుకు తలుపు అంటే ఏంటి చెప్పండి మీరు? అది ఏ తలుపైన? ఇనప తలుపైన, హృదయం అనే తలుపైన, ఏ తలుపైన? దేవుని గడ్డ ఏంటి? తట్టుచూ ఉండడం ఏంటి అంటే మర్యాదస్తుడు దేవుడు. ఒక చిటుకుతో కొడితే తలుపులన్నీ ఎగిరిపోతాయి, ఇనప గడియలు ఎగిరిపోతాయి, హృదయం అనే తలుపు తెరుచుకుంటుంది. నీ అనుమతి లేకుండా నీ ఇంట్లోకి రాగలడు, నీ హృదయంలోకి రాగలడు, కానీ అందువల్ల ఆయనకి ఇష్టం లేదు. ఆ రకం, ఆ పద్ధతి ఆయనకి ఇష్టం లేదు. దేవునికి నువ్వు ఇష్టపూర్వకంగా లోబడ్డం ఆయనకి ఇష్టం. ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే, దేవుడే నా శరణం, ఆయనే నా దిక్కు, ఆయనే నా ఆశ్రయం, ఆయన కంటే నాకు ఎక్కువ ఎవరు కాదు అనే మనస్తత్వాన్ని ఆయన ఇష్టపడతాడు. కానీ ఏదో తప్పక ఏం చేస్తామండి మరి? నేను ఒప్పుకోకపోయినా చేసినట్టు ఆయన బరబర ఇడ్చుకుని పోయి నా చేత భక్తి చేయిస్తాడు, ప్రార్థన చేయిస్తాడు. ఏం చేస్తాం? ఆయన దేవుడు బలవంతుడు. నాకు వద్దుమర్రు, నాకు ఇష్టం లేదన్నా సరే రాశి రంపాన్ని పెట్టి చేయించుకుంటున్నాడు నా చేత భక్తి. ఆయన ఒక్కనాటికి ఒక్క భక్తుడు కూడా సాక్ష్యము ఇవ్వజాలడు. కాబట్టి అందుకనే మనం చదువుకున్నటువంటి ఈ సామెతల గ్రంథంలో సత్యమును దయను నీవు హృదయం అనే పలక మీద రాసుకుని వాటిని దాటిపోనీయకము అని చెబుతున్నాడు తప్ప, ఏంట్రా అసలు నీ అనుమతి నాకేంటి అనే కరాఖండిగా ఆ రకంగా మాట్లాడే పద్ధతి బైబిల్ గ్రంథంలోని. అదమ్మవలకి చెప్పాడు, ఈ పండు తినొద్దన్నాడు, అంతే తప్పించి తినకండి అని చెప్పాడు. తింటుంటూ వచ్చి అడ్డుకోలేదు. తినకముందు ఆయన తెలీదా? కానీ సరే, వ్యక్తిత్వం ఉన్నది,
నేను ఎప్పుడో మంచి చెప్పాను, తర్వాత వాళ్ళ ఇష్టం అనేటువంటి మనస్తత్వం మన ప్రభువులో ఉన్నది గనక మనమే శ్రద్ధ వహించాలి. నీ జీవితం మీద నువ్వు శ్రద్ధ వహించాలి. దేవునికి నువ్వు ఏ స్థానం ఇస్తున్నావు, వాక్యానికి ఏ స్థానం ఇస్తున్నావు. అది నీ జీవితం మీద నువ్వు శ్రద్ధ వహించకపోతే నీ పడవ మునిగిపోయే వరకు నీకు తెలియదు. దేవుడు ఏదో వచ్చి మిరాకిల్ చేసి అద్భుతం చేసి నేను సీనాయి కొండ ఎక్కించేస్తాడు అనుకోవద్దు. పరిశుద్ధ ఆత్మ ప్రేరణ బట్టి నేను చెబుతున్నాను. దేవుడులారా, మన అనుమతి లేకుండా ప్రభు మనల్ని ముందుకు నడిపించడు. అందరు భక్తులు చెప్పే మాట ఇది. కొత్తగా ఏం చెబుతాం చెప్పండి? భక్తులు అన్న ప్రతి వాడు కూడా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి. మన అనుమతి లేకుండా దేవుడు మనల్ని చెక్కడు. మన అనుమతి లేకుండా దేవుడు మనల్ని ముందుకు నడిపించడు. నువ్వు అంగీకరించాలి. నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావు అంటే దేవుని మాటలు ఎంత సీరియస్ నువ్వు గ్రహించాలి. మొదట పిల్లకాయల ఆటలు కాదు. భక్తి సాధన అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు కాదు. చిన్నపిల్లలు ఆడుకుంటారు, అలాంటి ఆటలు కాదు భక్తి సాధన. కత్తి మీద ఆషామాషి విషయం కాదు. మనం ఉన్నది దహించు అగ్ని సుమ. నేను ఇంకా చిన్నోడిని, నేను ముసలోడిని, అలాంటి మాటలు ఇక్కడ పనికిరావు. దేవుని తెలుసుకున్నావు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నావు, తర్వాత నీకు సీరియస్ మైండ్ రావాలి. ఎందుకు సీరియస్ మైండ్ రావాలి అంటే నువ్వు దహించు అగ్ని దగ్గరకు నీవు వచ్చావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12:28-29 కలుసున్న లేఖన భాగం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చి నాటకాలు ఆడతాను, ఆటలాడతాను, నా ఇష్టానుసారంగా నా తోచినట్టు నేను ప్రవర్తిస్తాను, బ్రతికేస్తాను అంటే ఇక్కడ పప్పులు ఉడుకు. అపాటి దానికి నువ్వు దేవుని దగ్గరికి రావడం ఏంటి? నీ ఇష్టం నెరవేర్చుకుంటాను, నీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటానంటే దేవుణ్ణి వదిలేసే. మరి దేవుణ్ణి వదిలేసి నీ వ్యక్తిగతంగా నువ్వు ఎటైనా పోయి బ్రతకాలి. అమ్మో దేవుణ్ణి వదిలితే రక్షణలాగా, రక్షకుడు ఆయనే, పాప విమోచకుడు ఆయనే, నరకం తప్పించేది ఆయనే, ఆయన వదిలితే నాకు నరకమే కదా గతి అంటే నువ్వు ఆయన వదలలేకపోతే ఆయన మాటలు కూడా వదులుతావు. ఆయనేమో వదలలేరు, కానీ ఆయన మాటలు మాత్రం వదిలేస్తారు. యేసును వదిలితే రక్షణ ఉండదు కాబట్టి యేసును పట్టుకుందాం, కానీ యేసయ్య మాటలు మనం అంత సీరియస్ గా పట్టించుకుంటాం. అంటే దీన్ని ఏమంటారంటే ఆటలాడడం అంటారు. అలాంటి ఆటలాడితే, అగ్నితో ఆటలాడితే ఎలా ఉంటుంది? మొత్తం దహించుకుపోతారు, బూడిదైపోతారు. భక్తులందరూ దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడని భక్తుడు ఉన్నాడా? అసలు భక్తుడు అంటేనే దేవునికి భయపడేవాడు. యోగుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతడు యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. భయభక్తులు. దేవునికి యోగు భయపడ్డాడు, దావీదు భయపడ్డాడు, ప్రతి భక్తుడు భయపడ్డాడు. దేవుని మాటలకు భక్తుల మనసులో విలువ ఉన్నది. కాబట్టి
విశ్వాసులమైనటువంటి మనము దేవుని మాటల మీద చాలా సీరియస్ దృష్టి నీకుండాలి. వాక్యంలో రాయబడితే విశ్వ సృష్టికర్త చెప్పాడు, దాని మీద నాకు చాలా సీరియస్ మైండ్ ఉండాలి. అదే నీ అంతటి నువ్వు ఆ భావం తెచ్చుకోవాలి. లేకపోతే కాలం గడిచే కొద్ది, దినాలు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఎంత దారుణంగా నష్టపోతారో ఇక మనం ఊహించలేం. దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టిన వాడు ప్రస్తుతం మంచి భోజనం చేయొచ్చు, మంచి బట్టలు కట్టుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, సమాజంలో నలుగురితో మాట్లాడుతూ ఉండొచ్చు. కాలం గడిచే కొలది వాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాగ్గా మారిపోతుంది. బి కేర్ఫుల్. నువ్వెవరైనా సరే దేవుని మాటలకు నీ జీవితంలో ఎంతవరకు నువ్వు విలువిస్తావు అనేది చాలా ప్రాముఖ్యం. కాలం గడిచేసరికి తెలుస్తుంది, అయ్యో బాబోయ్, దేవుని మాటలను నేను ఎలా నిర్లక్ష్య పెట్టి, నా ఉపదేశం ఎలా తృణీకరించాడు, నా బ్రతికేంటి ఇలాగ అయిపోయిందని వాడు ఒకడు మనకు సామెతల గ్రంథంలో మనకు కనపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ సామెతల 5వ అధ్యాయంలో 12వ వచనంలో ఒకడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి, అయ్యో అంటే ఏంటి? త్రోసివేసినందుకు వీడికి ఏదో గొప్ప నష్టం జరిగింది. నష్టం ఎందుకు జరిగింది అంటే ఉపదేశాన్ని త్రోసివేసిన కనుక మనం దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం ఎంత గట్టిగా నువ్వు నమ్ముతావో అంతగా నీ జీవితం బాగుంటుంది. అంతగా మనం దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. అయితే మనం చదువుకున్న మూల వాక్యంలో సామెతలు 11:2 అహంకారము వెంబడి అవమానం వచ్చు అన్నాడు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఒకడు అహంకారముతో బ్రతికితే అలాగే గడిచిన తర్వాత వానికి అవమానం వస్తుంది. అహంకారం దేవునికి ఇష్టం లేదు. అహంకారంతో బ్రతికేవాడు తర్వాత అవమానం పొందుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నా వినండి. మీరెవరైనా సరే తప్పకుండా ఆత్మలో సాత్వికాన్ని మీరు తప్పకుండా సాధన చేయాలి. అహంకారము అనే ఆ పనికి మాలిన తత్వం మనలో ఉండకుండా మనం ఆత్మలో దీన మనస్కులం కావాలి. యేసుప్రభువు వారు మత్తయి 11:28 కదా, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు అంటాడు. యేసుప్రభువు వారు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. 28-29 వచనాలలో యేసుప్రభువు వారి మాటలు. యేసుప్రభువు వారు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. తర్వాత ఆయన అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. తర్వాత 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. దీనత్వము పరలోకాన్ని తెచ్చిపెడుతుంది, సాత్వికం భూలోకాన్ని స్వతంత్రింపజేస్తుంది. ఎందుకు? యేసయ్య లక్షణాలవి. అహంకారము అనేది మనలో ఉండకూడదు. ఆత్మలో దీన మనస్సు ఉండాలి.
ఆత్మలో దీనత్వము, సాత్వికము నీకు ఉండాలి అంటే నీకు తప్పకుండా నేర్చుకునే మనసు ఉండాలి, వినే మనసు ఉండాలి. కొంతమందికి మాట్లాడే మైండ్ తప్ప వినే ఓపిక ఉండదు. ఎవడైనా ఎందుకు జ్ఞానిగాడు తెలుసా? వినే ఓపిక లేని వాడు ఎప్పటికీ జ్ఞానిగాడు. వినే మనసు ఉండాలి. వినడం అనేది ఎంతో గొప్ప వరం. దేవుని బిడ్డలారా, మరి మనం అందరము వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలన్నాడు యాకోబు. కానీ రివర్సులు చేస్తారు చాలా మంది. వినడం ఏమో చాలా తక్కువ, మాట్లాడడానికి ఏమో చాలా తొందర ఎక్కువ. ఏదోటి చెప్పొద్దు. ప్రియదేవుని బిడ్డలారా, నేనంత ముఖ్యంగా నా దగ్గర ఏముంది, నా దగ్గర జ్ఞానం ఏముంది, నా దగ్గర ఏం మంచి ఉంది అనే ఒక తగ్గింపు మనకు ఉండాలి. దేవునితో సహవాసం మనం చేయాలి. దేవుడు గొప్పవాడు. దేవుని అనంత శక్తి ముందు జ్ఞానం ముందు నాకున్న జ్ఞానము శక్తి ఏ పాంటిది? కానీ ఆత్మలో నీకు నీవే ధ్యానం చేసుకోవాలి. దేవుని శక్తి సామర్థ్యాలు చూడు, జ్ఞానం చూడు. నేను ఎంత మేధావినైతే మాత్రం దేవునితో సమానుడను. నా దేవుడు గొప్పవాడు. అదే దేవుని నీవు నిజముగా గణపరచగలిగితేనే నీ లోపల సాత్వికం వస్తుంది, అహంకారం పోతుంది. మనకేదో చిన్న అవమానం రాగానే నాకెందుకు ఇలాగనాలి, నాకేంటి అవమానం అనే విరవీగిన మనస్తత్వానికి మనం పోవద్దు. ఎందుకంటే యేసుప్రభు వారిని అంటున్నారు. మరి దాని సంగతి ఏంటి? సృష్టికర్త, పరిశుద్ధుడాయన నరావతారం ఎత్తినప్పుడు ఆయన దూషించారు, కొట్టారు, అవమానపరిచారు, ముఖం మీద ఉమ్మేశారు. తర్వాత ఇప్పుడేమో సింహాసనం మీద ఉన్నాడు ఆయన, విశ్వ పోషకుడు ఆయన. ఆయన దయ వల్లే విశ్వం నడుస్తుంది. ఆయన దయే, ఎవరి దయ కాదు. మన కొరకు ప్రాణం పెట్టిన పరమదేవుని దయ ఈ విశ్వం నడుస్తుంది. ఆయన పట్టుకొని పనికి మాలిన వాళ్ళు కొంతమంది ఎంతో దూషణగా మాట్లాడుతున్నారు. ఒక క్షణంలో లోకాన్ని బూడిద చేయగలడు ఆయన. ఎంత శాంతంగా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. వారి శిక్ష వస్తుంది, కానీ తన యొక్క దయా సంకల్పాన్ని బట్టి ఆయన సహించుకుంటూ ఉన్నాడు. దేవుడు గొప్పవాడు, ఉన్నవాళ్ళు ఎవ్వరు గొప్పవాడు. దేవుడు ఒక్కడే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఆయనే సృష్టిగా. ఆయన పుట్టిస్తే వచ్చాం మనం. మీరైనా నేనైనా, దూషించే వాళ్ళైనా, వ్యతిరేకించే వాళ్ళైనా, పనికి మన సైతానైనా, ఎవరైనా అందరూ సృష్టికర్త ఎవరు? నజరేయుడని యేసే. ఆయన సృష్టించు. మనం ఎక్కడది? సైతాన్ ఎక్కడ వాడు? ఎరువులు శరాపులు ఎక్కడ? ఎవరు లేరు కదా. అంత గొప్పవాడు ఆయన ఎవడు సృష్టించలేదు. అంత గొప్పవాడిని నువ్వు తెలుసుకున్నా గనక అసలు నీలో నీకు ఏది గొప్పతనం కనపడుతుంది. అంత మంచోడిని నువ్వు తెలుసుకున్నావు. పాపుల కొరకు ప్రాణం పెట్టిన వాడు నువ్వు తెలుసుకున్నా గనక నీ మంచి ఏదో పెద్ద గొప్ప అని చెప్పుకోవద్దు, నీ త్యాగం ఏదో గొప్ప అని చెప్పుకోవద్దు. దేవుణ్ణి మనం చూసుకోవాలి. ఆయన త్యాగము, ఆయన ప్రేమ గొప్పది. నేను ఎవడో ఆకలితో వచ్చాడు, అన్నం పెట్టాను. దేవుని దయ నా దయ ఒకటైపోయిందా? 10 మందికి అన్నం పెట్టాను, 100 మందికి వస్త్రాలు కొని ఇచ్చాను, రోగులకు మందులు ఇచ్చాను. ఇప్పుడు యేసయ్య మంచితనం నా మంచితనం ఒకటేనా? చాలా పొరపాటు ప్రియదేవుని బిడ్డలారా.
చాలా మంది మంచి చేసి పాడైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాడు చేసిన మంచి బా ఎంత గొప్పది, ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడిని అనుకుని వాడు ఉబ్బి తగ్గిపోయి వాడు అహంకార హృదయంతో బ్రతుకుతాడు. మనం ఏం చేసినా నా యేసయ్యతో నేను సమానంగా, ఆయన త్యాగంతో నా త్యాగం సమానంగా, ఆయన ప్రేమతో నా ప్రేమ సమానంగా, ఆయన శక్తి సామర్థ్యాలతో జ్ఞానంతో నా శక్తి సామర్థ్యాలు జ్ఞానం సమానం కాదు, ఎప్పటికీ కావు. ఆయన ఒక్కడే గొప్పవాడు అని మదిలో నీవు నిజముగా ప్రభు గొప్పతనాన్ని స్మరించగలిగితే నీ హృదయంలో అహంకారం ఉండదు, నీకు అవమానం రాదు. అది సందేశం ఈరోజు. దేవుని మరిచిపోయి ఎంతసేపు నీ మంచి, నీ బలం, నీ జ్ఞానం చూసుకుంటే వచ్చేది అహంకారమే. దేవుని శక్తి సామర్థ్యాలు, ప్రేమ, దయ, దాక్షిణ్యాలు మరిచిపోయి నువ్వు చేసే మంచి గుర్తొచ్చింది, నీ శక్తి సామర్థ్యాలు, నీ టాలెంట్, నీ వాక్చాతుర్యం. నేనేదో ప్రసంగం చేస్తే 10 మంది చప్పట్లు కొట్టారు, అబ్బా అయిపోయాను నువ్వు, నేను గొప్పోడు, గ్రేటేనా? 10 మంది పొగిడారు, మంచిగా గొప్పగా ఉపదేశం చేస్తాడు, మంచి ప్రసంగికుడు, మంచి గాయకుడు, అద్భుతమైన జ్ఞాని అని 100 మంది, 1000 మంది చెప్పారు, 1,00,000 మంది చెప్పారు. అంతే, ఇంకా నాకు మించి ఉండేది. ఎవరైనా చెప్పండి, నేను నమ్ముకున్న దేవునితో నేను సమానం కాదు. ఒకవేళ ఏదైనా ఉన్నా ఆ దేవుని దయను బట్టి నాకు ఏదైనా వచ్చిందో, ఆయనకు వేరుగా నేను మట్టిని, ఆ మట్టి కూడా కాదు శూన్యాన్ని, ఆయనకు వేరుగా నేను శూన్యం అని దేవుని గొప్పతనం ఎప్పటికీ నువ్వు మరిచిపోదు. దేవుడు కనపడట్లేదు అంతే, ఆయన కార్యాలు కనపడుతున్నాయి. ఆయన చేసిన కార్యం నేను పుట్టించింది ఆయన, నేను రక్షించుకున్నది ఆయన. కాబట్టి అహంకార హృదయానికి ఆటంకం ఏంటంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నీవెప్పటికీ మరిచిపోవద్దు. దేవుడు ఎంత గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, సకల సద్గుణాలు కలిగిన వాడు నా యేసయ్య. ఆయన తలంచండి, మదిలో ఆయనలో తలంచండి. ఆయన ఎంత గొప్పవాడు, సర్వ విశ్వాన్ని పాలిస్తున్నాడు. ఎన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, కోట్ల ప్రపంచాలలో ఎందరో వ్యక్తులు ఉన్నారు. మనం ఒక వ్యక్తిని కూడా హ్యాండిల్ చేయలేం. ఎన్ని కోట్ల ప్రపంచాలు, కోట్ల వ్యక్తులను ఆయన తన కనుసైగలలో పాలిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. దేవుడు మన సమానమా? కాబట్టి దేవుని గొప్పతనం నువ్వు మరిచిపోతే నీలోనికి వచ్చేది గర్వం. సూర్యుడు పోయాడు అనుకోండి, వచ్చేది ఏంటి చెప్పండి? సూర్యుడు పోగానే వచ్చేది చీకటి, సూర్యుడు రాగానే పోయేది చీకటి. చీకటి పోవాలంటే సూర్యుడు రావాలి, సూర్యుడు వస్తే చీకటి పోతుంది. అసలు చీకటే పోవాలంటే సూర్యుడు రావాలి. నీ మదిలో యేసు గొప్పతనాన్ని నిరంతరం గుర్తుపెట్టుకొని స్తుతిస్తా ఉంటే నీ హృదయంలో అహంకారము రాదు, ఉన్నా సరే కాలిపోతుంది అంతే. అప్పుడే నువ్వు బాగుపడతావు, అవమానం రాదు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవుని గొప్పతనాన్ని, మంచితనాన్ని మరిచిపోయి గర్విష్ఠులుగా తయారవుతాం. దేవుని ప్రేమ, వాత్సల్యత, బలము, శక్తి సామర్థ్యాలు మదిలో గుర్తు పెట్టుకుందాం. ఆయనకి ఇచ్చే స్థానాన్ని ఎవరికి ఇవ్వకుండా ఆయన మనం కొన్ని ఆడుదాం, స్మరణకు తెచ్చుకుందాం. నీ హృదయంలో గర్వం అనే చీకటి ఉండదు, నువ్వు ధన్యురాలు అవుతావు. దేవుడి వాక్యాన్ని మన వీరికి ఆస్వాదించుగాక. ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మహాదేవుడవయ్యా, మాతో పలికిన నీ సందేశం మాలో నిరంతరంగా ఫలింపజేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ ఆస్వాదించి నీ మహిమ కొరకు నిలబెట్టు. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.
యేసు రక్తం మనకి జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నాకు సంపూర్ణ జయం కలుగును. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.